హై వైటీ ఫ్యామిలీ, ఇది మేము కొత్త రూమ్లోకి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. పాలు పొంగించిన నెక్స్ట్ డే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే మా హస్బెండ్కి బాక్స్ కట్టాను. అండ్ ఇక్కడ లక్కీ అప్పుడే లేస్తే వాళ్ళ డాడీ ప్యాంపర్ చేస్తున్నారు. అండ్ మా హస్బెండ్ వెళ్ళిపోయారు. జస్ట్ నేను రైస్ పెట్టాను. అండ్ నైట్ పప్పు చేసాం కదా అందరం తినడానికి, ఒక పెట్టాను అనమాట. వాళ్ళ స్కూల్ దగ్గర మధ్యాహ్నం అన్నదానం చేస్తే అక్కడ తింటున్నారు. సో ఎవరో మొక్కుకున్నారంట ఒక సంవత్సరం పాటు అన్నదానం చేస్తానని. సో పొద్దునకైతే ఇలా ఉందన్నమాట. ఏమీ సర్దలేదు. హాల్ సదరాలి, బెడ్రూమ్ సదరాలి, బాత్రూమ్, కిచెన్ అన్నీ సదరాలి. చాలా వర్క్ ఉంది. అసలు ఇంత వర్క్ ఉందని తలుచుకుంటేనే నాకు మళ్ళీ జ్వరం వచ్చేలా ఉంది. ఫుల్ హెడేక్ అనిపిస్తుంది కూడా మార్నింగ్ లేచేసరికి. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8 అవుతుంది అనమాట. ఇప్పటికి అయ్యింది నా పని. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ దీపం ముట్టించాను. మళ్ళీ క్లీన్ చేసుకొని ఇల్లు మాపేసి సో అంతా అయిపోయింది. కానీ కిచెన్ మాత్రం అవ్వలేదు. అప్పుడే గిన్నెల స్టాండ్ కొడితే ఇంకా రేపు సదరాలి. అంతే. బాయ్.